అంటే ఇప్పుడు మనం ఈ రోజున చూస్తే గనక ₹95 దాటింది ఒక డాలర్. అంటే రూపాయి విలువ చాలా వరకు పడిపోతుంది అనమాట. రూపాయి విలువ క్షీణించడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిపోద్ది. మన ఇంపోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోతాయి. మనం కొనుక్కొచ్చినవి కాస్ట్లీ అయిపోతాయి అనమాట. దీనివల్ల ఏంటి అంటే ప్రతిదీ బర్డెన్ అయిపోద్ది. ఇండైరెక్ట్ గా పరోక్షంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బర్డెన్ పడుద్ది అనమాట. ముఖ్యంగా కన్జ్యూమర్ గూడ్స్, వినియోగదారుల వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ పడతాయి. రెండోది మన యొక్క విదేశీయానం ఎఫెక్ట్ పడుద్ది. మూడోది మనం చేసే పనులన్నీ కూడా ఏదైతే ప్రయాణాలు చేస్తామో అన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి. దాంతోపాటు ఇంట్లో వంట గ్యాస్ దగ్గర నుంచి మన ఫ్యూయల్ వరకు డైలీ మనం చేసే ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుద్ది అనమాట. కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ ని కాపాడుకోవడం మన బాధ్యత. దాంతోపాటు ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క రోల్ ని పూర్తిగా పాటించాలన్నమాట. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం అంటే కేవలం అది ఫారెన్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, దానిలో ప్రభావాలు కూడా చాలా ఉంటాయి. అందుకనే ₹100 ఇస్తే కానీ ఒక డాలర్కి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వచ్చే 2-3 నెలల్లో రూపాయి విలువ ఇంకా పడిపోద్దని కూడా వార్తలు వస్తున్నాయి అనమాట.